సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో తేలిపోయిందన్నారు. మీ మంత్రులే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగలేదని చెప్తున్నారని, నువ్వేమో అందరికీ చేశామంటూ సభ పెట్టి డాన్సులు వేస్తున్నావంటూ సీఎంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కునే నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేము చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ తోని స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం. చేయి, నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణలు చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కునే నువ్వు రాస్తావా?